హాయ్ ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉంది. చాలా అంటే చాలా బాగా వైరల్ అయితే అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా మంచి వ్యూస్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఎలక్ట్రిక్ మోషన్ యాప్లో అనేది నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మీ బ్రదర్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ ఎలక్ట్రిక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను. ఓకే, మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ప్రీసెట్ అనేది. మొత్తం లిరిక్స్ అనేది మొత్తం అయితే టైప్ అనేది చేశాను. సో మీరు జస్ట్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మనకు ఈ బీట్ మార్క్ సెంటర్లో మనకు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు టైమింగ్ చెప్తాను. ఓకే, 0.1:21 కూడా రెడ్ లైన్ చేసుకుని కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకుని మీడియం ట్యాప్ చేసుకోండి. ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. ఒక ఫోటోని జూమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో బీట్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు ఎక్స్ట్రా స్ప్లిట్ అయితే అయిపోతుంది, ఓకేనా, ఫోటో అనేది. ఓకే, సో ఇంకా 3 ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు 5.10 కాడ వచ్చేసి, ఓకేనా. సో మీరు టైమింగ్ చూసుకోండి మీకు. ఓకే, యాడ్ అయితే చేసుకోండి ఫొటోస్ అయితే. మీకు తెలుసు ఎలా యాడ్ చేసుకోవాలో, మళ్ళీ మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త వరకు అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఓకే, పూర్తిగా చూడండి కొత్త వరకు కూడా. సో మీకు కూడా పూర్తిగా అయితే అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఫోటో బీట్ మార్క్ సెంటర్లో అయితే సింపుల్గా ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇలా 3 ఫొటోస్ ఉంటాయి. 3 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే, ఓకేనా. సో ఇంకో ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్కు మళ్ళీ 3 ఫొటోస్ ఉంటాయి, ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఫొటోస్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలనేది ప్రాసెస్ అనేది చెప్తాను, ఓకేనా. ఓకే, నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ అయితే ఉంటుంది, ఓకేనా. ఓకే, కొత్త వారు వెళ్ళిన మన ఛానల్కి కొత్తగా విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఫొటోస్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు టెక్స్ట్కు యానిమేషన్ ఎలా యాడ్ చేయాలని చూద్దాం. ఓకే, మనకు ఫస్ట్ కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. అలాగే కొంచెం ముందుకు జరపండి. ఓకే, ముందు జరిపి ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ వచ్చేసి ఇక్కడ మూవ్ హర్ టు ఉంది కదా. సో దీన్ని అయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేయండి. ఓకే, మూవ్ చేసిన తర్వాత కొంచెం ముందుకంటే చూడండి మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఈ యొక్క సెంటర్లో అంటే ఈ కీ ఫ్రేమ్ సెంటర్లో వైట్ లైన్ ఉంచేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కర్వ్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కర్వ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఇంకా కావాలంటే మీకు ఇంకా ముందు కావాలనుకుంటే మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి కొంచెం అయితే ఈ రైట్ అయితే మూవ్ చేయండి ఈ విధంగా, ఓకేనా. చూడండి మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది స్లోగా. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ కింద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఇక్కడ మీరు బ్లర్ ఎఫెక్ట్ అనేది సెర్చింగ్ చేయండి. మనకు స్టార్టింగ్లో ఒక డైరెక్ట్ బ్లర్ అయితే వస్తుంది. ఓకే, ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని కింద స్టాండ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఓకే, కొంచెం ముందుకు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇదైతే ఫుల్గా పెట్టేసేయండి, ఓకేనా. ఓకే, సో ఈ విధంగా ఫుల్గానండి స్ట్రెంత్ అనేది. ఓకే, మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ షాడో అని సెర్చింగ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు వస్తుంది. ఓకే, లాంగ్ షాడో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ షాడో మీద ట్యాప్ చేసుకొని ఈ సైజ్ అనేది తగ్గించుకోండి, ఓకేనా. ఓకే, సో ఇంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు రైట్ సైడ్ వైట్ ఉందిగా, సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ అయితే సెట్ అనేది చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సో మళ్ళీ ఇంకొకటి అయితే టెక్స్ట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి, అలాగే కొంచెం ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కూడా వచ్చేసి రైట్ సైడ్ అయితే పెట్టండి. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ పెట్టారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ పెట్టేయండి. ఓకే, రైట్ సైడ్ పెట్టేసిన తర్వాత ఈ మధ్యలో సెంటర్కి తీసుకురండి. ఓకే, ఇప్పుడు కర్వ్లోకి వచ్చేసి కర్వ్ అయితే యాడ్ చేయండి. ఓకే, నేను యాడ్ చేస్తున్నాను చూడండి.
ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్. ఓకే సేమ్ ప్రాసెస్. ఓకే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్కి వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం ముందు జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే ఫుల్గా పెట్టేసేయండి. ఓకే మనకైతే ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే సేమ్ ప్రాసెస్ చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్కి వచ్చేసి లాంగ్ షాడో అయితే యాడ్ చేయండి. ఓకే లాంగ్ షాడో. ఓకే చూడండి. ఓకే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి ఇక్కడ ట్యాప్ చేసుకొని మీరు కలర్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఓకే పర్ఫెక్ట్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్. మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సారీ మన ఫస్ట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి. ఓకే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు టెక్స్ట్ అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ టెక్స్ట్ ఉంది కదా దీనికి ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పైన చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే టెక్స్ట్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే ఓకే పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ టెక్స్ట్కి వదిలిపెట్టండి. మళ్ళీ ఇంకో టెక్స్ట్ వస్తుంది కదా, సో ఆ టెక్స్ట్కి అయితే యాడ్ చేయండి. ఓకే ఓకే పేస్ట్ చేయండి. ఓకే ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ వదిలిపెట్టండి. మళ్ళీ టెక్స్ట్కు. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టెక్స్ట్ ఉంది కదా, ఓకే ఈ టెక్స్ట్కి అయితే ఇక లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఈ మిగతా టెక్స్ట్ అన్నిటికైతే పేస్ట్ అయితే చేయండి. ఓకేనా ఏమేమి ఖాళీగా ఉన్నాయో ఆ టెక్స్ట్ అన్నిటికి పేస్ట్ చేయండి. ఓకే మనకైతే యాడ్ అయిపోయినాయి. ఓకే ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో అయితే సెక్యూరిటీ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే సో అదైతే యాడ్ చేసుకోండి. ఓకే మనకు 3 ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాత ఇప్పుడు మన ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటో ఉంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సైడ్ చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇదైతే కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఓకే ఈ విధంగా అయితే వస్తుంది. ఫోటో కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ఇంతకుముందు ఎఫెక్ట్ ఉంది కదా, మన సెకండ్ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓకే ఇప్పుడు మన సెకండ్ ఫోటో ఉందిగా, ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మన కింద ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే మిగతా ఫోటో ఉంది కదా, సో ఇక్కడ మనకు 3 ఫొటోస్, ఈ 3 ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేయండి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది. ఓకేనా ఓకే నేను యాడ్ చేస్తున్నాను, మీరు కూడా ఇదే విధంగా చేయండి. యాడ్ అయిపోయింది, దీనికి యాడ్ అయిపోయింది. ఓకే యాడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ రండి. ఇప్పుడు చివరిగా ఉన్నది ఒకే ఒక ఫోటో, ఆ ఫోటో కూడా కాపీ అయితే చేసుకోండి. ఓకే లాస్ట్ ఫోటో ఉంటుంది, ఈ యొక్క ఫోటో కూడా ఎఫెక్ట్కి వచ్చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మన ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్ 3 ఫొటోస్ ఉంటాయి, ఈ 3 ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఓకే మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా.